N99 న్యూస్ కి స్వాగతం. బోతలో గత కొద్ది రోజులుగా నీటి కటకటలు రావడంతో 5వ బ్లాక్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీ పరిస్థితిని గ్రహించిన స్థానికుడు కళ్యాణ్ పొసెట్టి తన బోర్లో పుష్కలంగా నీరు ఉన్నాయని తెలియజేసి గ్రామ పంచాయతీ సహాయంతో ఈ కాలనీ మొత్తం నీటి సరఫరా చేస్తున్నారు. కాలనీ వాసులు పొసెట్టిని పలు విధాల ప్రశంసించి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్, లక్ష్మీనారాయణ, ఆజా, ఆసం, కాలనీ వాసులు పాల్గొన్నారు. ధనం లోపల పేదవాడే కానీ గుణం లోపల చాలా ధనవంతుడు. నీటి ప్రాబ్లం ఉన్నదని చాలా రోజుల నుంచి తెలుసు. వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. 25 రోజుల నుంచి కళ్యాణ్ పొసెట్టి ఈ కాలనీకి ఉచితంగా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బోతు లోపల నీటి కటకట, నీటి వెదలు, కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరైనా నీళ్లు ఉన్నట్లయితే మీ కాలనీలలో మిగతా వారికి కూడా నీళ్ళని అందించగలరని కోరుతున్నాము. కళ్యాణ్ పొసెట్టి నిజంగా మార్గదర్శకుడే, ఆదర్శప్రాయుడే. గతం లోపల కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెద్దలు ఉండబడి బండ్లు స్కిడ్ అయి పడిపోవడము, మంది పడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా తన సొంతంగా మురం పోయించడం జరిగింది. తన కష్టపడి బతుకుతాడు. పొట్ట తిప్పల కోసం హైదరాబాద్ పోయి బతుకుతుండు. కానీ ఏదైనా కష్టం ఉన్నదంటే తన వంతుగా చేదోడు వాదోడుగా సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉంటాడు కళ్యాణ్ పొసెట్టి. ఇట్లనే మంచిగా నిండు నూరేళ్ళు బతకాలని కళ్యాణ్ పొసెట్టిని ఈరోజు అందరూ నీళ్ళ పొసెట్టి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా అందరికీ ఆదర్శప్రాయుడని తెలియజేస్తున్నాం.